నీరజ, అదంతా ఒక డ్రామా. నీకు జరిగిన సీమంతో ఒక బూటకం. నిజంగా మీ మామ నీ భర్త మారిన వాళ్ళైతే వాళ్ళకి కీర్తితో ఏం పని? దాన్ని పక్కన పెట్టుకొని దాన్ని చేత పెత్తనం చెలాయిస్తున్నారు. నీ దగ్గరకొస్తే చీకొడతావని నాకు తెలుసు. అయినా నా డబ్బుతో నిన్ను కొనొచ్చని వచ్చాను. ఎప్పుడైనా డబ్బు అవసరం వస్తే నా కొడుకు కేసుందని మర్చిపోకు. ఇది నా విజిటింగ్ కార్డు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను చూసి గర్వపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు అమృత. అక్క, నువ్వే రైట్. ఇలాగే ఉండు. ఇలాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. అక్క, త్వరగా మీ చెల్లెల్ని కూడా మన దగ్గరికి వెతికి తీసుకురాక. ఇప్పుడు ఆ కీర్తి విజయభాస్కర్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకొని రావడానికి వెళ్తున్నాను. వాళ్ళని లాకప్లో పడేగానే నెక్స్ట్ నేనొచ్చేది నీ దగ్గరికే. ఇప్పుడు నేను ప్రమాదంలో పడకముందే ఏదో ఒకటి చేసి నన్ను నేను కాపాడుకుంటాను. నాకేం జరిగినా మా శరీరాన్ని మెడలు తట్టుకోలేదు. నేను బిడ్డను పోగొట్టుకున్నానన్న బాధ నాకంటే తనకి ఎక్కువగా ఉంది. అందుకే ఆవేశంలో ఏదేదో మాట్లాడుతోంది. అమ్మా నీరజ, ఏంటమ్మా మీ శర్వాణి మేడంకి ఎంత కోపం? డాక్టర్, ఏం జరిగింది? ఆ బ్లడ్ ఏంటి? మీ శర్వాణి మేడం ఆవేశం తల్లి. అరే, నీ కడుపు పోవడానికి ఆ కీర్తి విజయభాస్కర్లే కారణం ఉంటుందమ్మా. ఆవిడ డాక్టర్ని. నేను చెప్పేది ఆవిడ వినాలా, ఆవిడ చెప్పేది నేను వినాలా? డాక్టర్, మా మేడం కొంచెం డిప్రెషన్ లో ఉండడం వల్ల అలా మాట్లాడింది. నిజంగానే శర్వాణి మేడం చాలా మంచిది డాక్టర్. ఆవిడ మంచిదే, నేను కాదన్ను. అలా అని నా తల ఇలా పగలు కొడుతుందా? నేనంటే ఓర్చుకున్నానమ్మా. అందరూ ఆవిడ ఆవేశాన్ని ఎందుకు ఓర్చుకుంటారు? అసలే ఆవేశంగా మీ అత్తగారింటికి బయలుదేరింది. అక్కడ ఏం చేస్తుందో ఏమోనమ్మా. డాక్టర్, నాతో కూడా ఆవేశంగా మాట్లాడి వెళ్ళింది. మీరు చెప్తుంటే నాకు భయమేస్తుంది డాక్టర్. ఇంకా భయపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? ఆవిడకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఫోన్ చేసి ఆవిడని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పమ్మా. ఆవేశంలో ఏం చేస్తుందో ఏమో. డాక్టర్, తను పనిచేసే స్టేషన్ లో ఎస్ఐ మాధవ్ అని తను కోలుకున్నారు. నేను ఫోన్ చేసి మేడం ఆవేశంగా ఉన్నారు, తన కోపం చల్లారే వరకు తనకు హెల్ప్ గా ఉండమని చెప్తాను. ఆ పనేదో త్వరగా చెయ్యమ్మా. ఇదిగో స్టేషన్ నెంబర్ చెప్పు, నేనే కల్పిస్తాను.
ఏంటి మాధవ్ ఇది? ఇన్ని పెండింగ్ కేసులా? సార్, పెండింగ్ కేసులన్నీ ప్రస్తుతానికి శర్వాన్ మేడం డీల్ చేస్తున్నారు. అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాధవ్. ఇప్పటికే ఆవిడ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లాస్ట్ టైం సస్పెండ్ అయింది. పైగా ఆవేశం ఎక్కువ తనకి. ఇలాంటి టైంలో డిప్రెషన్ వస్తుంది తప్ప డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు సార్, శర్వాణి మేడం గురించి మీకు తెలుసు. తను పర్సనల్లీ డ్యూటీని వేరువేరుగానే చూస్తుంది. అలా అయితే ఇన్ని పెండింగ్ కేసులు ఎందుకుంటాయి మాధవ్? ఇప్పుడున్న పరిస్థితుల్లో తను డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి పెట్టగలుగుతుంది? అతని పేరేదో విజయభాస్కర్తో గొడవ వల్లే కదా లాస్ట్ టైం సస్పెండ్ అయింది. తన ఆవేశాన్ని తగ్గించుకుని ఈ పర్సన్ గొడవల్ని పక్కన పెడితే తన కెరీర్ ఇంకా బాగుంటుంది కదా. వెళ్ళి ఫోన్ ఆన్సర్ చెయ్యి. ఎస్ సార్. హలో, ఎస్ఐ మాధవ్ గారు ఉన్నారా సార్? ఎస్, మాధవనే మాట్లాడుతున్నాను. మీరెవరు? సార్, నేను నీరజన్ మాట్లాడుతున్నాను. నీరజ, ఎలా ఉంది ఇప్పుడు నీ హెల్త్? నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యావా? సార్, ఇప్పుడు నేను హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. శర్వాణి మేడం ఇప్పుడే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ మీద చేయి చేసుకుంది. వాట్? డాక్టర్ మీద చేయి చేసుకోవడం ఏంటి? అసలేం జరిగింది? అది సార్ జరిగింది. మేడం ఎందుకో ఇవాళ చాలా ఆవేశంగా ఉన్నారు. ఇక్కడి నుంచి నేరుగా మా అత్తయ్య గారింటికి బయలుదేరారు. ఆవిడున్న ఆవేశంలో డాక్టర్ని చేయి చేసుకుంది. అందుకే తన ఆవేశాన్ని కంట్రోల్ చేసి తనని కొంచెం కూల్ చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేశాను. ఓకే నీరజ, శర్వన్ మేడం గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను ఇప్పుడే తనతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. శర్వాణి మేడం జాగ్రత్త. ఉంటాను సార్. అలాగే, టేక్ కేర్ నీరజ. వాట్ హ్యాపెండ్? సార్, అది శర్వన్ మేడం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ మీద చేయి చేసుకుందని హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. ఇప్పుడు ఆవేశంగా ఆ విజయభాస్కర్ ఇంటికి బయలుదేరిందంట. ఎందుకయ్యా మీ మేడంకి అంత కోపం? శర్వాన్కి ఒకసారి ఫోన్ ట్రై చేయి, నేను మాట్లాడతాను. ఓకే సార్. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు సార్, మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, నీకు ఆ విజయభాస్కర్ తెలుసా? తెలుసు సార్. పద, నేను వస్తాను. శర్వాణి నక్కంచి మా ఆఫీస్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తే తప్ప తన ఆవేశం తగ్గించుకునేలా లేదు. పద. ఎస్ సార్. ప్రదీప్, వెరీ గుడ్ డాక్టర్. నీ నర్సే కాదు, నువ్వు కూడా బాగానే నటించావన్నమాట. నీరజ పోలీసులకు ఫోన్ చేసి ఆ శర్వాణి మీద కంప్లైంట్ చేసిందంటే అప్పుడు మా పాపం బాగా పండుతుందన్నమాట. పాపం పిచ్చి శర్వాణి మా కుట్రలకు బలైపోతుందిప్పుడు. రేపు ఉదయాన్నే వచ్చి నీకెంత కావాలో తీసుకెళ్ళు. ఇదిగో విజయభాస్కర్, మనకు శుభవార్త. నీరజే ఆ శర్వాణి మీద పోలీసులకు కంప్లైంట్ చేసిందంట. కీర్తి, ఇప్పుడు శర్వాణి వస్తుందంటేనే మా ఇద్దరికి తడిచిపోతుంది. అది చాలదన్నట్టు పోలీసులు కూడా వస్తున్నారంటే భయంగా ఉంది. ఇంకా భయపడుతూ ఎన్నాళ్ళిలా బతికేస్తాను రవీంద్ర. దేనికైనా బరి తెగిస్తే కాని వర్కౌట్ అవదు. కీర్తి, శర్వాణిని క్రైమ్ లో ఇరికిస్తానని చెప్పి నాతో ఇలా చేయించావు. నాకు భయంగా ఉంది కీర్తి. యహే, నసపెట్టుకు విజయభాస్కర్. కాసేపట్లో మనం ఆ శర్వానికి పెద్ద బ్యాంగ్ ఇవ్వబోతుంటే ఆనందపడాల్సింది పోయి బాధపడతావేంటి? అసలు నీకెప్పుడు ఆనందపడాలో ఎప్పుడు బాధపడాలో కూడా తెలిసి చాపదు. కీర్తి, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఓరి నీ నస తగిలయ్యా. ఆడదాన్ని
నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను, మగాళ్ళు అయ్యుంటే మీరు టెన్షన్ పడతారేంట్రా? అసలు అసలు మీరే మగాళ్ళయ్యా? ఏమో పోయి పోయి నువ్వు నాకు కొత్త టెన్షన్ పెట్టి కూర్చున్నావు. ఇప్పటికే 2-3 బీపీ టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. ఎహే, ముందే ఏడవడం ఆపు. ఇప్పుడు ఆ శర్వాణి వస్తే అడ్డంగా బుక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాం కదా. జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించు. శర్వాణి వస్తుంది, రావడంతో అది మనల్ని బుద్ధికి ఆరేస్తుంది. మీరు మెంటల్ గా ఇప్పుడు దాని చేతిలో దెబ్బలు తినడానికి సిద్ధంగా ప్రిపేర్ అయిపోండి. అసలు కాసేపట్లో దాని ఎంట్రీయే ఎంతో బిల్డప్ గా ఉండబోతోంది ఇప్పుడు. కీర్తి, నువ్వు ఈ విజయభాస్కర్ గాడితో కలిసి ఆడిన నాటకం అంతా నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈడ్చుకొని తీసుకెళ్లి లాకప్ లో పడేస్తాను. ఏంటి శర్వాణి, నువ్వు చుటికెళ్ళేస్తే మేం భయపడిపోవాలా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? కర్తవ్యంలో విజయశాంత్ అనుకుంటున్నావా, లేకపోతే అంకుశంలో రాజశేఖర్ అనుకుంటున్నావా? షటప్ కీర్తి, 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 షటప్ కీర్తి. మీకు మీరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అవుతారా, లేకపోతే జుట్టు పట్టుకుని లాక్కెళ్ళమంటారా? ఏయ్ శర్వాణి, అసలు మేమేం తప్పు చేశామని నీకిష్టం వచ్చినట్లు మారుతున్నావు? రేయ్, ఏంట్రా ఏమన్నావు? ఏం తప్పు చేశామనా? అసలు ఏంట్రా మీ కాన్ఫిడెన్స్? రే రవీంద్ర, నువ్వు స్వీట్లో విషం కలిపేసి నీరజకు నా చేతులతో విషం తినిపించావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలిరా? శర్వాణి, ఇంత ఆవేశం నీకు అస్సలు మంచిది కాదు. రే విజయభాస్కర్, నీ వయసుకి నీ చేష్టలకి ఏమైనా సంబంధం ఉందిరా? అసలు నీ పక్కన ఈ కీర్తి ఎందుకురా? సీమంతం అని గొప్పగా నటించేసి చివరికి సత్యవత ఆంటీని నీరజని నమ్మించేశారు. ఇప్పుడు ఇదంతా చాలక నన్ను ఆవేశపడొద్దని చెప్తున్నావా? రై రవీంద్ర, లోపలున్న సత్యవతి ఆంటీని ఒకసారి బయటకు పిలువరా. మీ అందరి బాగోతల్ని ప్రత్యక్షంగా ఆంటీయే చూస్తారు. మీరు మారారని ఆంటీ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు కదా, వెళ్ళి ఆంటీని తీసుకుని రారా. మీ అందరి నిజ స్వరూపం ఏంటో తనకే తెలుస్తుంది. శర్వాణి, ఇప్పుడు సత్యవతి గారు ఎందుకులే మా మధ్య? పాపం ఆవిడ అలసిపోయిచ్చి లోపల రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నావిని ఎందుకు డిస్టర్బ్ చేయడం? పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఈడ్చి తంతాను. ఏ శర్వాణి అంటే ఆషామాషిగా ఉందా? సాటి ఆడదాని వేయండి, మరో ఆడదానికి విషం పెట్టి గర్భంలో ఉన్న బిడ్డని చంపేస్తావా? ఇంతకాలం నువ్వు ఒక ఆడదానివని అంతో ఇంతో నీ మీద సింపతి ఉండేది నాకు. అది ఈ రోజుతో మొత్తం పోయింది. పదవే స్టేషన్ కి. జై శర్వాణి, 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 జై
ఏంటి చెయ్యి పైకి లేస్తోంది? ఇక్కడ మేం ముగ్గురం ఉన్నాం, నువ్వొక్కదానివి ఉన్నావు. మేం ముగ్గురం తిరగబడితే ఏం చేస్తావు నువ్వు? ఇదిగో విజయభాస్కర్, మనం ఈ శర్వాణిని ఇక్కడే పాతేస్తే సీన్ ఎలా ఉంటుందంటావు? సీను బాగానే ఉంటుంది కీర్తి. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యం అనేది నీ ఒక్కదాని సొత్తు కాదు శర్వాణి, అది మాకు అంతూ ఇంతో ఉంది కాబట్టే నీరజకు నీ చేత్తో విషం పెట్టించాం. అసలు ఆ రోజు నీరజ చావాల్సింది, కానీ దాని అదృష్టం బావుండి అది బతికిపోయింది. మేము దాన్ని అడ్డం పెట్టుకొని సత్యవతిని ఆ నీరజను నమ్మించడానికి నానా అవస్థలు పడి నమ్మించాం. ఇంతవరకు బాగానే ఉంది. మరి మధ్యలో ప్రతిదానికి నువ్వు అడ్డుపడితే ఎలా శర్వాణి? జై శర్వాణి, నీకు ఇప్పుడు చెప్తున్నాను, నీ బాబు పేరు పెట్టుకుంటాను అన్నందుకే ఆ నీరజ కడుపులో ఉన్న బిడ్డను చంపేశాం. నీరజ మీద ఓవర్ ఎఫెక్షన్ పెట్టుకుంటే రేపు దాన్ని కూడా చంపేస్తాం. కానీ మేమే చంపినట్టు నీకు ఒక్క ఆధారం కూడా దొరకదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చాతరైంది చేసుకో. శర్వాణి, నువ్వు కీర్తిలాగా పిటపిటలాడిపోతూ కత్తిలా ఉంటావు కదా. హ్యాపీగా పెళ్లి చేసుకుని సంసార జీవితం ఎంజాయ్ చేయకుండా నీకు ఉద్యోగం, ఈ గొడవలు అవసరం అంటావా? ఇన్నాళ్లకు శభాషైన మాట చెప్పావు విజయభాస్కర్. ఏంట్రా రాస్కెల్ నువ్వు మాట్లాడేది? రాబే రా, కొడతావా? కొట్టు. యూ స్కౌండ్రల్! ఆగండి రా.
శర్వాణి మా అమ్మని చంపేసింది నాన్న. నీకెంత ఆవేశం ఉంటే మాత్రం కొట్టి చంపేస్తావా?